అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉంటారండి? సంక్రాంతి పండగ ముందు రోజు పిండి వంటలు చేసుకుంటూ, అలాగే పండగ సందర్భంగా మనం ముందు క్లీనింగ్ సెక్షన్ చేసుకుంటాం కదా! కాబట్టి అందరూ చాలా బిజీగా ఉంటారు. నేను కూడా అలాగనే ఉన్నానండి. అయితే ఈసారి మాత్రం నేను చాలా వెనకబడిపోయానండి. మామూలుగా సంక్రాంతి పండగ వస్తుంది అంటే 10, 15 రోజుల ముందే క్లీనింగ్ చేసుకునేదాన్ని. కానీ ఈసారి కొంచెం లేట్ అయిందండి. అత్తయ్యకి కొంచెం బాగాలేదు కదా! కాబట్టి కొంచెం లేట్‌గానే చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు మాత్రం మొత్తం బూజులంతా దులిపేసి ఇలాగా బెడ్‌షీట్‌లన్నీ మార్చుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మనము బెడ్‌షీట్‌లు మార్చుకోవటం వల్ల ఎంత ఎక్కి తొక్కినా కూడా మనకు బెడ్‌షీట్ అనేది చెక్కు చెదరదు. కొంతమంది అనుకుంటుంటారు మా ఇంట్లో చిన్న పిల్లలున్నారక్క తొందరగా మాకు బెడ్‌షీట్ అనేది చెదిరిపోతుంది అంటే, మా ఇంట్లో గూడా అప్పుడు చిన్న పిల్లలప్పుడు ఇలాగనే ఉండేదండి. వేసిన పాటనే ఒక 5 నిమిషాలకి కువ్వ కువ్వ అయ్యేదనమాట. పిల్లలు పెద్దగా అయిన తర్వాత మామూలుగా చక్కగా కూర్చొని లేస్తారు కాబట్టి, ఒక వారము, 10 రోజులైనా కూడా ఈ విధంగా మనము బెడ్‌షీట్‌ని ఫోల్డ్ చేయటం వల్ల చెక్కు చెదరదనమాట. ఇంకా నేను దివాన్ కాట్‌కైతే ఇలాగ మడత పెట్టుకుంటాను. అలాగే సోఫా సెట్‌కి మాలాంటి సోఫా సెట్‌లకైతే మాత్రము ఇలాగ చేసుకుంటానండి. మధ్యలో మామూలుగా పెండ్లి కార్డులుంటుండే అవి మాత్రం మధ్యలో ఇలాగ పెట్టేస్తే అవి కదలవు కాబట్టి ఎంతమంది కూర్చొని లేసినా కూడా మనకు క్లాత్ అనేది కిందికి జారదనమాట. చూసారా? ఈ విధంగా మరుచుకున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అండి. కాబట్టి చాలా ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటాము. అందరికీ సెలవులుంటాయి కానీ మహిళలకు మాత్రం సెలవనేది ఉండదండి. కాబట్టి ఎప్పుడైనా కూడా మనము ఏదైనా కోరిక అడిగితే ఆదివారం సెలవు ఇవ్వమని అడగాలండి. అంతే కదా! మీరేమంటారు? అందులో ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ మనము కొంచెం నిదానంగా వంట చేసి పెట్టినా కూడా సరిపోతుంది కదా! మీరు కూడా అలాగనే చేసుకుంటారు కదండీ! ఇంకా ఆ తర్వాత మా బెడ్‌రూమ్‌లో బట్టలన్నింటినీ ఇలాగ నీట్‌గా సర్దుకున్నాను. ఎప్పుడు బట్టలు అప్పుడు నీట్‌గా మనం మడత పెట్టుకున్నామనుకో ఎప్పటికైనా కూడా సెల్ఫ్‌లు ఇలాగనే నీట్‌గా ఉంటాయండి. మనము ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే సరిపోతుందనమాట. ఇంకా చాలామంది మీరు మామూలుగా వీడియో షూట్ చేసేటటువంటి స్టాండ్‌లు లింకులు ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారండి. సో, ఆ లింకులు కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒక్కసారి చెక్ చేయండి. అలాగే బట్టలు పెట్టినటువంటి బ్యాగ్స్ కూడా లింక్స్ అడిగారనమాట. ఆ లింక్స్ కూడా ఇస్తానండి. ఇంకా స్టాండ్‌లు మాత్రం ట్రైపాడ్ అలాగే లైటు ఇలాగా అన్నీ తెచ్చిపెట్టుకున్నాననమాట. ఇంకా ఇక్కడ చూడండి షీట్ ఈ విధంగా అతికించుకున్నాను. మీకు ఎప్పుడైనా ముగ్గులు వేసి చూపిస్తూ ఉంటాను చూడండి. అది ఇక్కడే అనమాట వేసి చూపిస్తుంటాను. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి 5 నిమిషాలలో అటుకుల ఉప్మా తయారు చేద్దామనే ఉద్దేశంతో అటుకుల ఉప్మా చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఒక హాఫ్ కిలోకొచ్చేసి ఒక 6, 7 దబ్బల కొబ్బెర అలాగే ఒక గుప్పెడు పుట్నాలు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి పచ్చిమిర్చి అండి. ఇవొచ్చేసి ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కారంగా లేవన్నమాట. మనకు అటుకుల ఉప్మా కొంచెం కారం కారంగా ఉంటేనే బావుంటదన్నమాట. ఇంకా ఇప్పుడు వాటిలోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక కడాయి తీసేసుకొని వాటిలో నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు వాటితో పాటుగా పొట్టి మిరపకాయలు కూడా వేశానండి. ఇంకా అలాగే ఒక గుప్పెడు పల్లీలు కూడా వేసేసి కొంచెం వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని తీసేసుకొని ఈ విధంగా కట్ చేసి అందులో వేసేసాను. వాటిలో ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా కోసగా చీల్చి అందులో వేశానండి. ఇంకా ఇప్పుడు వీటిని మనము దోరగా వేయించుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత అటుకులండి. ఇవి బాగా మందం ఉన్నటువంటి అటుకులను తీసుకుంటే మనకు చక్కగా అటుకుల ఉప్మా కుదురుతుందన్నమాట. ఇంకా అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఒక 2 నిమిషాలేనండి. ఎక్కువగా నానబెట్టకూడదన్నమాట. వీటిని వెంటనే తీసేసి ఒక బౌల్‌లో వేసేసుకొని మనము ముందు మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా! సో, పుట్నాలు, కొబ్బెర అది ఇందులోనే వేసేసి ఇలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలాగ కలిపి పెట్టుకున్నామనుకో అటుకులనేది ఉప్మా చాలా పొడి పొడిగా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందండి. ఈ టిప్పు మీరు తప్పకుండా పాటించండి. మామూలుగా మా అత్తయ్య వాళ్ళు ఇలాగనే చేసేవాళ్ళనమాట. ఇంకా ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు పెట్టేసిన తర్వాత అక్కడ పోపైతే బాగా వేగిపోయిందండి. ఇంకా ఆ తర్వాత వాటిలో మనము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా! అది కూడా అందులోనే వేసేసి వాటితో పాటుగా ఒక్క స్పూను పసుపు వేసేసి ఇలాగ బాగా వేయించుకోవాలి. అటుకులకు మనకేమి ఆనియన్స్ పూర్తి ఎర్రగా వేగనవసరం లేదండి. కొంచెం దోరగా వేగితేనే మనకు పంటి కింద పడితే టేస్ట్ ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది. అసలు ఈ టిఫిన్ మనకు హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎక్కువగా ఆయిల్ కూడా వేసుకోనవసరం లేదండి. కాకపోతే ఏంటంటే మనకు బాగా మాడగొట్టుకొని తినాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసేసుకొని మనం ఇలాగా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు పోపంతా బాగా వేగిన తర్వాత ఇలాగా పొడి పొడిగా ఉన్నటువంటి అటుకులు వేసాను చూడండి. ఎంత బాగా పొడి పొడిగా ఉన్నాయి కదా! ఇలాగ వేసేసుకొని మనం చక్కగా కలుపుకోవాలి. మనము పప్పుల పొడి వేయటం వల్ల కొంతమంది పుట్నాల పొడి అని కూడా అంటారు.
ఆ పొడి వేయటం వల్ల మనకు ముద్ద ముద్దగా కాకుండా ఉంటాయండి. కాబట్టి తప్పకుండా ఇలాగనే చేసేసుకోండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గపెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత వీటిలో తాజాగా ఉన్నటువంటి కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా కలియబెట్టి మనము వడ్డించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడైతే ఇలాగా చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగుంది కదా అటుకుల ఉప్మా. ఇంకా వాటిలోకి కొంచెం నిమ్మరసము అలాగే పప్పుల పొడి కలుపుకున్నామనుకో అదుర్సండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగా పప్పుల పొడి అలాగే నిమ్మరసం వేసుకొని నేను తింటూ ఉన్నాను. అలాగే అత్తయ్యకి కూడా పెట్టించానండి. చూడండి ఎంత బాగుంది కదా. ఎవరైనా ఒక్కొక్కసారి టిఫిన్ ఏం చేయాలబ్బా అని తోచనప్పుడు ఇలాగా సింపుల్గా చేసేసుకొని టేస్టీగా అటుకుల ఉప్మా తినండి. హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మిగతా పని చేసుకోవాలి కదండి. టయానికైతే ఫుడ్ తినాల్సిందే అనమాట. ఇంకా ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వెనిగర్ వేసేసుకొని ఒక క్లాత్తో ఇలాగ డిప్ చేసేసి ఇలాగ స్టీల్ వాటిని మనము తుడుచుకోవాలండి. ఇలాగ తుడచటం వల్ల మనకు తుప్పు అనేది పట్టవు. ఏదైనా అక్కడక్కడ జిడ్డు ఉంటుందనుకో నీట్గా వచ్చేస్తుంది అనమాట. మెయిన్గా మనకు వంటగదిలో అంటే ఆయిల్ పెట్టుకోవటానికి ఎక్కువగా చాలా మంది స్టీల్ స్టాండ్ అనే పెట్టుకుంటూ ఉంటారు. అవి ఆయిల్కి అంత జిడ్డు పట్టి ఉంటాయి కదా, వాటిని కూడా ఇదే విధంగానే మనం శుభ్రం చేసుకున్నామనుకో తల మెరిసిపోతాయండి. ఇంకా ఈ విధంగా మొత్తం అంతా చుట్టూరు 4 దిక్కల ఇలాగా తుడుస్తూ ఉన్నాను. ఇలాగా అప్పుడప్పుడు తుడుస్తూ ఉన్నాను కాబట్టి ఎన్ని ఏండ్లైనా కూడా విరిగిపోవట్లేదండి. ఇంకా చాలా మంది ఇది ఎలా అరేంజ్ చేశారని అంటూ ఉన్నారండి. 4 దిక్కల ఈ విధంగా పైపులు పెట్టేసి ఇలాగా దోమతెర పెట్టుకున్నాము. ఇంకా తర్వాత వెనిగర్తో చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందులో నేను చూపిస్తున్నది ఒక భాగం అనుకోండి. ఇంకా ఆ తర్వాత లెదర్ బ్యాగులు, మనము హ్యాండ్ బ్యాగులు కానీ ఇలాగా బ్యాగ్స్ కానీ వెనిగర్తో మనం ఇలాగ తుడిచామనుకో తల మెరిచిపోతాయండి. అంత బాగా షైనింగ్ వస్తాయి అన్నమాట. ఇంకా ఈ స్టాండ్ మాత్రము ఆల్రెడీ చూపించానండి ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది. మనకు పార్ట్స్ వైజ్గా వస్తుంది. దాన్ని ఈ విధంగా మనం సెట్ చేసేసుకొని వీటిలో మనం చక్కగా శారీస్ కానీ పెట్టికోట్స్ కానీ అలాగా పెట్టుకోవచ్చు. ఇంకా అత్తయ్యకి అయితే నీట్గా అరేంజ్ చేసేసి సైడ్కి మాత్రము ఎప్పుడైనా కూడా డాక్టర్ చీటీలు అనేది అలాగ పెడుతూ ఉంటానన్నమాట. ఆ తర్వాత బెడ్షీట్ వేసేసి ఈ విధంగా 4 దిక్కల ముడులు వేసేసి ఇలాగ మడత పెడుతూ ఉన్నాను. ఈ విధంగా మనము మడచటం వల్ల మనకు బెడ్షీట్ అనేది కూడా చెక్కు చెదరదు. ఈ మెథడ్ మామూలుగా నేను ఎక్కడ చూసానంటే మా చిన్నమ్మాయికి మామూలుగా డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మేము హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యిందానండి. వాళ్ళు బెడ్షీట్ చక్కగా పడుస్తూ ఉంటే ఇంత స్టిఫ్గా ఎలా వస్తుందబ్బా అని చూస్తే వాళ్ళు ఇలాగా మడత పెడుతూ ఉన్నారనమాట. ఇంకా అప్పటి నుంచి నేను ఇలాగనే చేస్తూ ఉన్నానండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య బెడ్ను ఎలాగ సర్దాను రూమ్ అనేది ఒక్కసారి అలాగా చూడండి ఎంత బాగుంది కదా. మెయిన్గా ఇలాగ స్టాండ్కు దోమతెర పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ఏంటంటే రిస్క్ అనిపించదండి. నైట్ ఇలాగా లాక్కుంటారు, ఉదయం అలాగా తోసేస్తారనమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైనా కూడా బెడ్షీట్లు బ్లాక్వి వేయకుండా కొంచెం లైట్ కలర్స్ వేసుకుంటే మనకు చక్కగా నిద్ర పడుతుంది. ఇంకా అలాగే అత్తయ్య తలాపన మాత్రము ఒకటి ఏదో ఆయింట్మెంట్ అలాగే తలకు పట్టించుకోవటానికి జెండుబాము కంపల్సరిగా అక్కడ పెట్టుకొని ఉంటారనమాట. ఇంకా ఇక్కడ మాత్రము ఎండ వస్తుందండి. మధ్యాహ్నం ఏంటంటే గాన దక్షిణం వైపు మనకి ఎండ వస్తుందనే ఉద్దేశంతో ఒక కుర్చీ వేసేసుకొని ఇలాగా కూర్చుంటారనమాట. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చేసి సండే స్పెషల్ సందర్భంగా ఈరోజు మేము బొగ్గుల పొయ్యి మీద పుల్కాలు అలాగే మంచి కలర్ వచ్చేటట్టుగా తక్కువ మసాలాలతో చికెన్ కర్రీ తయారు చేసుకుందాము. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. పూర్వకాలం పద్ధతిలో మా అత్తయ్య వాళ్ళు ఎలా చేశారో అలాగనే చేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మా చిన్నమ్మాయి చపాతీ పిండి పిసకటానికని వచ్చింది. ఆయిల్ వేయాలి అనుకుంటే ఆయిల్ మూతను కూడా అందులోనే వేసేసిందండి. ఇంకా ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసేసి ఆయిల్, ఉప్పు, చపాతీ పిండి ఇలాగా 3 బాగా కలిపేసి కొంచెం నీళ్లు పోస్తూ కలుపుకోవాలండి. ఎప్పుడైనా కూడా చపాతీ పిండి కలిపేటప్పుడు ఒకేసారి నీళ్లు పోసి కలపకూడదు అనమాట. కొంచెం పోయటం వల్ల నీళ్ళు అనేది ఎక్కువగా పడతాయి. అందులో మనకు చపాతీ పిండి కూడా చాలా మృదువుగా వస్తుందన్నమాట. ఆయిల్ లేకుండా కూడా పుల్క బాగా పొంగి మెత్తగా ఉంటుందండి. కాబట్టి ఇలాగా తడుపుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ విధంగా చేసేసి మనము కొంచెం సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. అందులో పైకి వెళ్ళి వంట చేయాలి అనే ఉద్దేశంతో ముందు ఇలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చికెన్ 1 కిలోకి వచ్చేసి ఒక హాఫ్ సైజు నిమ్మకాయంత చింతపండుని ఇలాగా వేసేసి చింతపండు మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఇలాగా నానబెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక ఎండు కొబ్బరి గిన్నె తీసేసుకొని ఇలాగా కట్ చేసుకొని వాటిలో ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసేసి ఈ విధంగా మనము మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ చూడండి మా చిన్నమ్మాయి అన్ని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకొని పైకి తీసుకొని వెళ్తూ ఉందన్నమాట. ఇంకా ఇక్కడ మనము బొగ్గుల పొయ్యి మీద కాబట్టి ఫస్ట్ బొగ్గులను ఎలా రగిలించుకోవాలి అనేది చూపిస్తున్నాను. మన దగ్గర జాలర్ లాంటి ఒక ప్లేట్ ఉంటే గాన ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకొని
ఇలాగా బొగ్గులన్నింటినీ పెట్టేస్తే మనకు అవన్నీ ఒకటికొకటి రాసుకుంటూ ఉంటాయన్నమాట. చూడండి ఇలాగా అగ్గి అయ్యేంత వరకు ఉండాలన్నమాట. పూర్తిగా అయ్యేంత వరకు అవసరం లేదండి. కొంచెం అగ్గి రగులుకుంటూ ఉండంగానే మనము పక్కన ఈ బొగ్గుల పొయ్యిలో అన్ని బొగ్గులన్నీ సరిసమానంగా వేసేసుకోవాలి. ఈ అగ్గిని అందులో ఇలాగ వేసేసుకోవాలి. మనం అంతా ఒకేసాట ఉండకూడదండి. అక్కడక్కడ కొన్ని ఇలాగా సర్దుకోవాలన్నమాట. ఈ విధంగా మనము పెట్టుకోవటం వలన ఒకదానికొకటి రాసుకుంటూ మనం చేసే ఐటమ్స్ చక్కగా సమానంగా హీట్ వస్తుంది. మనం చేసుకునే వంటలు కూడా చక్కగా కుదురుతాయండి. ఇంకా ఆ తర్వాత వాటి మీద ఒక గ్రిల్ లాంటిది ఇలాంటి స్టాండ్ పెట్టేసి ఒక సైడ్కి కుండ పెట్టుకున్నాను, ఇంకో సైడ్కి అన్నానికి పెట్టుకున్నానండి. ఇంకా కిలో కంటే నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా నీట్గా శుభ్రంగా చేసుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసేస్తూ ఉన్నాను. మనకు వీటిలో పోపు గింజలు ఇలాగా ఏమి వేసుకోకూడదండి చికెన్కి. ఓన్లీ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగ చికెన్ వేసేసి ఇంకా ఇప్పుడు వీటిలో 1 స్పూన్ ఉప్పు వేసేసి అలాగే అక్కడ రీల్స్ చేస్తూ ఉన్నాను కదా, సో చాలా హీట్ అండి, కాబట్టి ఆఫ్ అయిపోతుందనే ఉద్దేశంతో ఒకసారి అలాగ చెక్ చేసేసుకొని ఇలాగ వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఒక్కసారి అలాగా కుదిర్చి మూత పెట్టేసుకొని మనము ఉడికించుకోవాలండి. వీటి మీద సెగ బాగా ఉంటేనే చాలా బాగా వంట తొందరగా అవుతుందన్నమాట. ఇలాగ చేస్తే చాలా బాగుంటుందండి. అవుకులో ఉన్నప్పుడు నేను ఎక్కువ శాతము బొగ్గుల పొయ్యి మీదనే వంట చేసుకునేదాన్ని అనమాట. అస్సలు ఎంత ఫాస్ట్గా ఫటాఫట్గా వంటలు తయారవుతాయి. ఏమంటే ఇప్పుడు బొగ్గులు రేట్ ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో ఎక్కువగా చేసుకోవట్లేదు. కానీ మనకు బొగ్గుల మీద చేసినటువంటి చికెన్ అయితేనేమి పప్పు అయితేనేమి చాలా రుచికరంగా ఉంటుంది. సూపర్గా ఉంటుందా అండి? చూద్దామండి ఎంత సూపర్గా ఉంటుందో. ఇంకా ఇప్పుడు చూడండి చికెన్ ఎంత బాగా ఉడికిపోతుంది కదా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టుకోవాలి. మనకు ఫస్ట్ ఉప్పు కారం వేసామనుకో ముక్కకు అనేది చాలా బాగా చక్కగా పట్టుకుంటుంది. ఇంకా ఆ తర్వాత వీటిలో మామూలుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు ఇందులో వేసేసుకోవాలండి. చాలా మంది నాటుకోడిలో కూడా ఇలాగనే వేసేసుకుంటారు, కానీ మేము ఎక్కువ శాతము బాయిలర్ కోడి వాటికి కూడా ఇదే విధంగానే చేసుకుంటామండి. ఇలాగ చేసామనుకో చికెన్ అనేది ఒక మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ టిప్పు పాటించి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత అన్నము రెడీగా అవుతుంది. కొంచెం మగ్గాలి కాబట్టి ఈ అన్నాన్ని ఇక్కడికి పెట్టేసి ఈ కుండను యువతలకి తిప్పానండి. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయింది కదా. అందులో కుండ ఏంటంటే గాన హీట్ అయ్యేంత వరకే, హీట్ అయిన తర్వాత అసలు చాలా ఫాస్ట్గా వంటలు అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత వీటిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇంకా ఆ తర్వాత వీటిలో టేస్ట్ కొరకు కొంచెం చెక్క లవంగా యాలకులు 3 కలిపి పొడి కొట్టి పెట్టుకుంటాం అనమాట. ఆ పొడిని ఒక 2 చిటికెలు మాత్రమే వేసేసానండి. ఇదే అనమాట మసాలా. అసలు చాలా తక్కువ మసాలాలతో చికెన్ కర్రీ సూపర్గా చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత చూస్తూ ఉన్నాను ముక్క ఉడికిందా లేదా అని. ఇంకా కొంచెం సేపు ఉడకాలండి, కాబట్టి ఒక్కసారి అలాగా కలియబెట్టి మూత పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు మనము పుల్కాలు చేసుకోవాలి కాబట్టి పిండిని కలుపుతూ ఉన్నాను. చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా, ఇలాగా మనం కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు చూడండి బాగా ఉడికిపోయింది కదా, మంచి కలర్ వచ్చేసింది కదా, ఇలాగా చేసుకోవాలన్నమాట. ఈ కుండలు చాలా మంది సీజనింగ్ చూపించాను కదండి, నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, ఎక్కడ తీసుకున్నారని అడుగుతూ ఉన్నారు. మామూలుగా షార్ట్ వీడియోలో లింక్ పెట్టాను, అది ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ వీడియోలో లింక్ పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. అప్పట్లో 700 ఏమో అట్లా పడ్డాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక వంటను చేసేసుకొని ఈ విధంగా తిక్కుతూ ఉన్నాను. మనకు పుల్కాలు చేసుకునేటప్పుడు రేకు అనేది పూర్తి పలచగా చేసుకోకూడదు, పూర్తి మందంగా చేసుకోకూడదండి. మధ్య రకంగా చేసుకున్నామనుకో చక్కగా పుల్కాలు మనం ఇలాగా బొగ్గుల పొయ్యి మీద అయితేనేమి వేటి మీద కాల్చినా కూడా పూరిలాగా పొంగుతాయి అన్నమాట. ఈ విధంగా కాల్చుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే మామూలుగా పెన్నం హీట్ అయింది కదా, కాబట్టి ఒక రేకుని ఇలాగా కాల్చుతూ ఉన్నాను. కానీ ఎప్పటికైనా పుల్కాలకి హీట్ ఎక్కువగా ఉంటేనే చక్కగా పొంగుతాయండి. ఇంకా ఆ తర్వాత వీటి మీద వేసేసాను. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయి కదా. ఇంకా వీటి మీద అయితే ఒకటే కాల్చానండి. ఇంకా ఆ తర్వాత ఇంకా అక్కడ స్టవ్ ఉంది కదా, సో అది వెలిగించేసుకొని వాటి మీద పెన్నం పెట్టేసుకొని పుల్కాలన్నీ చక్కగా ఫటాఫట్గా కాల్చేస్తూ ఉన్నాను. చూసారా, ఇలాగా తిప్పేసిన తర్వాత మనము బొగ్గుల మీద కాల్చుకున్నాం అనుకో చాలా రుచికరంగా ఉంటాయి. అందులో కూడా మనకు ఒకలాంటి స్మెల్ అండి, మంచిగా బాగా తినాలనిపిస్తుంది అనమాట. కాబట్టి అప్పుడప్పుడు మీరు ఇలాగా వంటలు చేసేసుకోండి. చక్కగా నెక్స్ట్ కనుమ పండగ వస్తుంది కదా, కుటుంబ సమేతంగా ఇలాగ వంటలు చేసేసుకొని హ్యాపీగా తినేయండి. చాలా తృప్తికరంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి పుల్కాలన్నీ చాలా బాగా పొంగుతూ ఉన్నాయి. ఇంకా ఇదే విధంగానే మొత్తం పుల్కాలన్నింటినీ చేసేసాను.
ఇంకా ఆ తర్వాత మా వారు కూడా వచ్చే టైం అయిందండి. అందులో ఆదివారం కదా బయటికి వెళ్ళలేదు, కిందనే ఉన్నారు. ఇంకా అత్తయ్యకి మాత్రం ఫస్ట్ పెట్టిచ్చేసి వచ్చాను. ఇంకా మనం ఒకవేళ వీటి మీద ఆయిల్ వేసి కాల్చుకోవాలనుకుంటే కూడా ఆయిల్ వేసుకొనైనా కూడా కాల్చుకొని తినొచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ కూర్చొని మిగతా పుల్కాలు కూడా ఇంకా ఇదే స్టవ్ మీద కాలుస్తూ ఉన్నానండి. కానీ మా చిన్నమ్మాయికి ఆయిల్ వేయాలన్నమాట. కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా కాల్చుతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి మా వారు కూర్చొని చాలా బాగుంది అని అంటూ ఉన్నారు. నిజంగా చాలా బాగా కుదిరిందండి. తక్కువ మసాలాలతో ఇలాగా మనము ఈ చికెన్ తయారు చేసుకున్నామనుకో సూపర్గా ఉందన్నమాట. అసలు కుండలో చేసావు కదా మంచిగా చాలా బాగుంది అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత మా మరిది గారు వచ్చారు. ఇలాగ అందరికి వడ్డించి నేను కూడా పెట్టేసుకొని తింటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి చికెన్ ఎంత బాగుందో. మెయిన్ గా చాలా మంది చికెన్ చేసినప్పుడు కొంతమందికి తెల్లగా ఉంటుంది, అలాగే గుజ్జు కూడా ఉండదన్నమాట. కానీ మనకు మెయిన్ గా చికెన్ చేసినప్పుడు రంగు రావాలన్నా, అలాగే గుజ్జు రావాలన్నా, ఈ విధంగా ముక్కకు ఉప్పు కారం పట్టుకోవాలన్నా ఇలాగ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మా సైడ్ ఎక్కువ శాతం కనుమ రోజు నాటుకోడి పులుసు, జొన్న రొట్టె, అలాగే అలసంద వడలు ఇలాగా చేసుకుంటాము. మీ సైడ్ ఏ వంటకాలు చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదండి వాళ్ళ వీడియో. పండగ పనులు ఇంకా మొదలు పెట్టలేదా, ఎంతమంది అయిపోయాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే 5 నిమిషాల్లో తయారు చేసుకునేటువంటి టిఫిన్ అటుకుల ఉప్మా అయితేనేమి, అలాగే మనం బెడ్షీట్లు ఎలాగ మడత పెట్టుకోవాలి, అలాగే వాటితో పాటుగా ఇలాగా కనుమ రోజు ఈ విధంగా హ్యాపీగా వంటలు చేసేసుకొని చక్కగా తినేయండి. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.